హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఈ మ్యాగ్నెటిక్ స్లేట్ గురించి చెప్తున్నాను. ఏంటి మ్యాగ్నెటిక్ స్లేట్ అంటే ఏమనుకుంటున్నారంటే, పిల్లలకి టాయ్స్ అని అడుగుతారు కదా, అలాంటప్పుడు నార్మల్ టాయ్స్ బదులు ఇలాంటి స్లేట్ తీసుకోండి. దీని కాస్ట్ అయితే 100 రూపీసే పడింది. దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి, అవి 200+ ఉంటాయి. వీటిలో కొన్ని ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. ఇదైతే జస్ట్ నార్మల్ స్లేట్, నార్మల్ మ్యాగ్నెటిక్ స్లేట్. ఇది మనకి ఆల్ఫబెటిక్స్ అవి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ అవి రావు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది ముందు బాగా యూజ్ అవుతుంది. నార్మల్ స్లేట్ మీద రాయడానికి ఇష్టపడరు పిల్లలు, అదే వీటి మీద ట్రై చేయండి. ఇది వాళ్ళకి చూడడానికి టాయ్లా అనిపిస్తుంది, కాకపోతే ఇదైతే స్లేట్, మ్యాగ్నెటిక్ స్లేట్. చూడండి, దీని మీద మనం ఎలా రైట్ చేయొచ్చు. ఇది ఇలా మూవ్ చేస్తే మనకి ఎరేజ్ అనేది అవుతుంది. ఇది అనేది ఎప్పుడు సైడ్కి ఉండాలి, మిడిల్లో ఉంటే దాని మీద మనకి ఏమీ రాయలేం. ఇలా సైడ్స్ పెట్టుకొని మనం ఏదైనా నోట్ చేసుకోవచ్చు, డ్రాయింగ్ అవి వేసుకోవచ్చు. పిల్లలకి ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. దీనికి మనకి 2 షేప్స్ అయితే ఇచ్చాడు. ఇదైతే హార్ట్ షేప్, ఇది ట్రయాంగిల్ షేప్. ఇది పిల్లలకైతే డ్రాయింగ్ వేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏబిసిడి అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ 0 to 9. ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అంటే మ్యాథ్స్ అవి కూడా మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇది 3+ ఏజ్ నుంచి అయితే యూజ్ చేయడం మంచిది. హ్యాండ్ రైటింగ్ రాని పిల్లలకి ఇలాంటివే తీసుకుంటే చాలా మంచిది. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. దీనికంటే ఇంకా బెటర్ స్లేట్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ అయితే ఇలా మ్యాగ్నెటిక్ ఇచ్చాడు కదా, కొన్ని స్లేట్స్కి అయితే బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ లాగా కాకుండా బ్లాక్ బోర్డ్ మాత్రమే ఉంటుంది. దానికైతే మనకి చాక్ పీస్ ఇస్తాడు, ఎరేజర్ కూడా ఇస్తాడు. ఒకవైపు మ్యాగ్నెటిక్ ఉంటే ఇంకోవైపు బ్లాక్ బోర్డ్ ఉంటుంది. మనం కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్గా బయట తీసుకున్నాను. మీకు ఇంకా మంచిది కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. కావాలంటే అలాంటివి తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.